మూవీ రికమెండేషన్స్ వీడియో చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా చెత్త చూసి దాంట్లోంచి మంచి వాటిని ఫిల్టర్ చేయాల్సి వస్తుంది. అలా చూసే ప్రాసెస్లో కొన్ని ఘోరమైన సినిమాలు కూడా చూశాను. ఈసారి ఒక హారర్ ఫిల్మ్తో స్టార్ట్ చేద్దాం. దాని పేరు ఇంకాంటేషన్. వెళ్ళకూడదురా నాయనా అని చెప్పినా కూడా ఒక పర్టికులర్ టన్నెల్లోకి వెళ్ళి జీవితం మొత్తాన్ని ఆగం చేసుకుంటారు ఒక ముగ్గురు వెళ్ళిన ఆ టన్నెల్ ఏంటి, ఆ టన్నెల్లో ఏముంది, ఆ టన్నెల్లోకి వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న శాపం వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చేసింది అనే పాయింట్ మీద ఉంటుంది సినిమా. చాలా హారిఫిక్గా ఉంటుంది, వణికిపోతాము. ప్రాపర్ హెడ్ ఫోన్స్ సెటప్ అంటే లైట్ గీట్ అవన్నీ బంద్ చేసి నైట్ టైం చూడడానికి ట్రై చేయండి. మెంటల్ ఎక్కిపోద్ది, వణికించేస్తాడబ్బా, సూపర్ అనిపిస్తుంది. ఏదో సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, ఏదో నీట్గా సినిమాటోగ్రఫీ అంతా బాగుండి అలా ఉండదు. వీళ్ళ చేతులలో ఉండే కెమెరాల నుంచే వ్యూ అంతా ఉంటుంది. చాలా హారిఫిక్ గా ఉంటుంది. బ్లడ్, వైలెన్స్, బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ అన్ని ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా చూడండి. కూతుర్ని కాపాడుకునే తల్లి స్టోరీ అని కూడా చెప్పొచ్చు ఈ సినిమాని. చాలా మంచి హారర్ ఫిల్మ్ ఇన్కాంటేషన్. మిస్ కాకండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది, తప్పకుండా చూడండి. ఇంకా ఒక సిరీస్ విషయానికి వచ్చేద్దాము. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. యువర్ ఫ్రెండ్లీ నేబర్హుడ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ రిలీజ్ అయింది. ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు 2 ఎపిసోడ్స్ మాత్రమే వదిలాడు, కానీ తర్వాత సిరీస్ అంతా వదిలారు. ఫస్ట్ చూసిన 2 ఎపిసోడ్స్ మీద నాకు అస్సలు ఇంత కూడా ఒపీనియన్ లేదు, అస్సలు నచ్చలేదు నాకు. కాకపోతే లాస్ట్లో దాన్ని కనెక్ట్ చేసిన విధానం అండ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ చూపించిన డెవలప్మెంట్ చాలా బాగా నచ్చింది నాకు. ఈ పీటర్ కూడా నాకు నచ్చడం మొదలయ్యాడు. ఇనీషియల్గా ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో ఫ్రాంక్గా చెప్తున్నా కదా, నాకు అస్సలు నచ్చలేదు. కానీ 3rd, 4th ఎపిసోడ్ నుంచి మెల్లగా ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఫైనల్ ఎపిసోడ్కి మాత్రం సూపర్ ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. సో తప్పకుండా చూడండి. ఇట్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్గా బాపు అనే ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది. బ్రహ్మాజీ గారు లీడ్ రోల్ చేస్తున్న సినిమా అది. మనం రివ్యూ కూడా ఇచ్చాము. సినిమా చాలా బాగుంటుంది, ఓటీటీలోకి వచ్చేసింది. ఈ వీక్ తప్పకుండా చూడండి. ఒక మంచి స్టోరీ అది, ఏ ఫాదర్ స్టోరీ అని ఉంటుంది. ఆ సినిమాలో ఆ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఒకరి చావు మిగిలిన ఫ్యామిలీ అంతా కోరుకుంటుంది అనమాట. నేను ఇంత సీరియస్గా చెప్తున్నాను, ఆ సిచ్యువేషన్ ఏదంత సీరియస్గా ఉండదు, కామెడీగా కూడా ఉంటుంది. మంచి ఫన్ అండ్ ఇంట్రెస్ట్ని జనరేట్ చేస్తారు ఆ పాయింట్ తోటి. చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో చూడండి సినిమా. మంచి ఫిలాసఫీ ఉంటుంది, మంచి మీనింగ్ఫుల్ అండ్ దాంతోపాటు మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కూడా. మిస్ అవ్వకుండా చూడండి. స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. ది ప్లాట్ఫామ్ 2 ఫస్ట్ పార్ట్ని నేను ఆల్రెడీ రికమెండ్ చేశాను. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. సింపుల్గా చెప్పేస్తాను. పాయింట్ ఏంటంటే, ర్యాండమ్గా కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఒక ప్లాట్ఫామ్ మీద ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ ఆ లెవెల్స్ ఒక్కొక్క లెవెల్ని దాటుకుంటూ కిందికి వెళ్తుంటుంది అనమాట. సో పైనున్నోడు తిని మిగిల్చిన ఫుడ్ కిందున్నోడు తింటాడనమాట. సో అలా ప్రతి 1 monthకి మనం ర్యాండమ్గా ఒక లెవెల్లో పడుతుంటాం. అది ఏ లెవెల్ అనే విషయం మనకు కూడా తెలియదు. అండ్ ఆ ఫుడ్ ఏదైతే ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటుందో, ఈ పర్సన్స్ అందరూ దీంట్లోకి రాకముందు వాళ్ళే ఆర్డర్ చేసిన ఫుడ్ అనమాట. సో ఎవరి ఫుడ్ వాళ్ళు తింటే కిందున్నోడి వరకు ప్రాపర్గా అందుతుంది. ఇది ఫస్ట్ పార్ట్లో వాళ్ళు చెప్పే పాయింట్. అంటే మన సొసైటీని చూపిస్తూ, మన సొసైటీలో ఎవరికి అందాల్సింది వాళ్ళకి ప్రాపర్గా అందితే ఎవడు ఆకలితో ఉండడు అనే పాయింట్ని మంచి ఫిలాసఫికల్గా చూపిస్తూ ఇంటెన్స్గా మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా. సో ఇప్పుడు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆ రూల్స్ని కంటిన్యూ చేస్తూ కొత్త క్యారెక్టర్స్ని అండ్ కొత్త సిచ్యువేషన్స్ని పెట్టారు. ఫస్ట్ పార్ట్ రేంజ్ కాకపోయినా మంచిగానే అనిపించింది. క్లైమాక్స్ ఫస్ట్ పార్టే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా పెట్టాడు. బట్ ఓవరాల్గా ఎండ్కి వచ్చేటప్పటికి ఓకే ఇది అన్నమాట మీరు చెప్పాలనుకుంటుంది అని ఒక మంచి పాయింట్ అయితే మనకు అర్థమవుతుంది. సర్వైవల్ థ్రిల్లర్స్ ఎప్పుడూ బాగుంటాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్. దీంట్లో నాకు బాగా నచ్చిన పాయింట్, ఈ వర్టికల్ ప్రిజన్ని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసే పాయింట్ మన రియల్గా మన లైఫ్లో మన లైఫ్ నుంచి మనం ఎస్కేప్ అయ్యే పాయింట్ని చాలా ఫిలాసఫికల్గా డిస్కస్ చేస్తారు. చూడండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ఇంగ్లీష్ కాదు, బట్ ఇంగ్లీష్ డబ్డ్ ఉంది. సో ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ పార్ట్ చూసి అప్పుడే ఈ సెకండ్ పార్ట్ చూడండి. ఇన్సైడ్ అవుట్ 2 గురించి నేను ఏదో ఒక విధంగా ఎక్కడో దగ్గర మాట్లాడుతూనే ఉన్నాను. ఇన్సైడ్ అవుట్ 2 చాలా మంచి సినిమా, చాలా మంచి యానిమేటెడ్ ఫిల్మ్. అరే యానిమేటెడ్ సినిమారా బాబు అని లైట్ తీసుకోకుండా దీంట్లో డిస్కస్ చేసిన చాలా మంచి పాయింట్ని చూడడానికి ఖచ్చితంగా చూడండి. ఒక టీనేజర్ అయినా, ఒక యంగ్ అడల్ట్ అన్నా, మీకు కొడుకున్నా కూతురున్నా, యాంగ్జైటీ అనే పాయింట్ చాలా సూపర్గా డిస్కస్ చేశాడు. మంచి ఫన్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇన్సైడ్ అవుట్ 1 గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎమోషన్స్ గురించి ఉంటుంది. మన బాడీ లోపల ఉన్న ఎమోషన్స్ మనల్ని కంట్రోల్ చేయడం అనే పాయింట్ మీద ఉంటుంది. సో కొత్త ఎమోషన్స్ యాడ్ అవుతాయి అనమాట. సో ఆ కొత్త ఎమోషన్స్ యాడ్ అయిన తర్వాత ఇంకా ఫన్ ఎలా ఉంది, దాంతోపాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. సో మిస్ అవ్వకండి, ఫ్యామిలీతో చూడండి. ఇది యానిమేటెడ్ ఫిల్మ్. దిస్ ఇస్ అవైలబుల్ ఆన్ జియో హాట్స్టార్. సో అదండి మ్యాటర్. నెక్స్ట్ టైం మంచి హారర్ ఫిల్మ్ లిస్ట్తో వచ్చేస్తాను.
రెడీ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా సినిమాలు చూస్తున్నాను, రికమెండ్ చేసే లెవెల్లో నాకేమంత అనిపించలేదు. అందుకే ఈ ఒక్క దాంట్లో అన్నిట్లో నాకు ఇన్కాంటేషన్ మాత్రమే నచ్చింది. సో అదొకటే మీకు రికమెండ్ చేశాను. నెక్స్ట్ ఒక ప్రాపర్ హారర్ ఫిల్మ్ లేదా థ్రిల్లర్ ఫిల్మ్ లిస్ట్తో వచ్చేస్తాను. ది సబ్స్టెన్స్ అనే సినిమా కూడా చూడండి. రైట్ నో అది ఓటీటీస్లో అవైలబుల్గా లేదు, అవార్డ్స్కి పంపించడం వల్ల అవైలబుల్గా లేదనుకుంటా. ఒకవేళ మిస్ అయి ఉంటే ఆ సినిమా ట్రై చేయండి. బాడీ హారర్ అనే జానరాలో ఉంటుంది సినిమా అంతా. టేకింగ్ విజువల్గా చాలా బాగుంటుంది. అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.